ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను తోడై ఉండేదను, అతని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడు పరిశుద్ధ వాక్యమును అన్నిటిలో దీవించి ఆశీర్వదించుగాక. దైవ సమయంలో అనంతరంలో కూడా లేచి నిలబడి కొద్ది నిమిషములు దేవుని నామమును స్తుతించి ఆరాధించి తర్వాత మనము ఈ యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషములు దేవుని మనము కీర్తనలతో స్తుతించి ఆరాధించి మనందరిలో కూడా దేవుని నామాన్ని మహిమపరచుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో సంచరించి ఇదిగో మన మధ్య కావలసినటువంటి కార్యములు ఆ దేవుడు మనలో జరిగించలాగా అందరిలో కూడా మనమందరిలో కూడా ఏక మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు దేవుని నామాన్ని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ఇదిగో దేవుని యొక్క ఆత్మలో మనందరూ నింపబడలాగా ఇదిగో మనందరూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క మనకున్నటువంటి సమస్త అవసరం నుంచి విడుదల పొందలాగా మనకు కలిగినటువంటి సమస్త బాధల నుంచి విడుదల కలగలాగా అందరూ కూడా దేవుని సన్నిధిలో మనందరూ స్తుతించి దేవుని నామాన్ని ఆరాధించుదాం. సమయంలో అందరూ కూడా స్వరములెత్తి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా,
లేనటువంటి చింతలు మనం దేవుని సన్నిధికి వచ్చుతున్నాము. మన చింతలన్నీ కూడా దేవుని సన్నిధికి వచ్చినట్లయితే చింతలన్నీ తీసివేయటకు నిజముగా మంచి దేవుడు మన యేసయ్య. ఈ సమయంలో ఒకవేళ మనం ఘోర పాపములతో దేవునికి దూరంగా వెళ్తున్నామేమో, దేవుని సన్నిధికి మనం వచ్చినట్లయితే, ఆయన చెంతకి మనం చేరినట్లయితే మనకున్న చింతలన్నింటినీ తీసివేయటకు దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. ఈ సమయంలో మనమందరూ కూడా ప్రార్థిద్దాం. ప్రభువా, మీరు గొప్ప దేవుడు, ప్రభువా మంచి దేవుడు యేసయ్య. మీరు నాయనా తండ్రి, ఈ లోకంలో ఒకవేళ నా వారందరూ కూడా నన్ను విడిచిపెట్టినా కూడా తండ్రి, మీరు మాత్రం తండ్రి ఎల్లవేళలా మమ్మల్ని క్షేమంగా కాపాడుతూ తండ్రి ప్రభావ మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపి ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మేము ధ్యానించడానికి ప్రభావ మీరు ఇచ్చినటువంటి భాగ్యం బట్టి వందనములని అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించాలని కోరుకుంటున్నా. ఎవ్వరూ కూడా మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు విశ్వాసాలెత్తి దేవుని నామాన్ని స్తుతించండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మా రక్షక, మా స్తుతులకు పాత్రుడా, మీకే వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయనా ఇదిగో తండ్రి ప్రభా, నాయనా ఒకవేళ తండ్రి మా యొక్క జీవితంలో ఉన్నటువంటి తండ్రి ఇదిగో తండ్రి మా పాపములను బట్టి నాయనా ఒకవేళ మీకు దూరంగా మేము వెళ్తున్నట్టయితే తండ్రి దయతో మన్నించండి తండ్రి, క్షమించండి ప్రభా. ఇదిగో తండ్రి నాకున్నటువంటి సమస్త చింతలను బట్టి ప్రభా ఇదిగో తండ్రి మీ పాద సన్నిధిలో నేను చేరుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి నా యొక్క చింతలన్నింటినీ తీసివేసేటువంటి నాయన మంచి దేవుడు ప్రభా మీరు నాయన. ఇదిగో తండ్రి నమ్మదగినటువంటి దేవుడు మీరు ప్రభా. ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధికి వచ్చి ఉంటున్నాయి తండ్రి. ఈ సమయంలో తండ్రి మాకు కావలసినటువంటి నాయన ఆత్మీయతతో ప్రభావములను నింపమని వేడుకుంటున్నాం తండ్రి. మీ యొక్క సన్నిధిని మాపై కృపరించమని వేడుకుంటున్నాం రాజా. ప్రభా, ఇదిగో తండ్రి మా జీవితంలో తండ్రి ఇదిగో తండ్రి ప్రభా విశ్వాసంలో తండ్రి దినదినము మేము బలపడేటప్పుడు నాయన ఇదిగో తండ్రి మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడే వారి గారు ఇదిగో తండ్రి మీ యొక్క సన్నిధిలో తండ్రి అభివృద్ధి చెంది వారి గారు ఇదిగో నాయన మీ యొక్క ఆత్మీయతలో దినదినము అభివృద్ధి పొందేటువంటి వారి గారు మేము ఉండటం కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి గుడి వేసినటువంటి ప్రతి నీ బిడ్డలు తండ్రి పేరు పేరు వస్తూ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి ఎవరెవరు ఎలాంటి చింతలతో ఎలాంటి బాధలతో అయినా మీ పాద సన్నిధికి వచ్చుంటున్నారు నాయన, అలాంటి వారి యొక్క సమస్త చింతల నుంచి ప్రభా యేసు నామములో విడుదలను కలిగించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన ఇదిగో తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బాధల నుంచి విడుదల, ఇదిగో తండ్రి ప్రతి విధమైనటువంటి అనారోగ్యం నుంచి విడుదల, ఇదిగో తండ్రి ప్రతి విధమైనటువంటి ఇబ్బందుల నుంచి విడుదలను మీరు కలిగించిన ఆయన కావలసినటువంటి సహాయం మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ సహాయం అనుగ్రహించండి ప్రభా. సంఘంతో ప్రభా మీ యొక్క సన్నిధిని ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. ప్రభా ఇదిగో నాయన మేమందరం నాయన ఇదిగో తండ్రి మా యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రభా ఇదిగో తండ్రి విశ్వాసంలో బలపడేటప్పుడు నాయన ఆత్మీయతలో అభివృద్ధి పొందేటప్పుడు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మా యొక్క సంఘ మధ్యులైనా మీ నాకడ సమయంలో తండ్రి సిద్ధపడి నాయన ఇదిగో తండ్రి ఎత్తబడినటువంటి జాబితాలో మేము ఉండటకు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి కూడినటువంటి ప్రతి బిడ్డలు తండ్రి మీ యొక్క మాసంలో తండ్రి పంపించుకుంటున్నాం. ఇదిగో తండ్రి వారికి కావాల్సినటువంటి ప్రతి అవసరం నుంచి కావాల్సినటువంటి బిడ్డలను అనుగ్రహించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం రాజా. ప్రభా ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా నాయన ఇదిగో తండ్రి ఇదిగో ప్రభా మీ యొక్క దాసుడు నాయన ఇదిగో తండ్రి మా సంఘ కాపరి ప్రభా అనారోగ్యంతో ఉంటుండగా నాయన దయతో కరుణించండి ప్రభా. ఇదిగో తండ్రి యెహోవా తన వాక్కులు పంపి నిన్ను స్వస్థపరచునని చెప్పినటువంటి మా గొప్ప దేవా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిస్తున్నటువంటి మా గొప్ప దేవా, మీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా ఈ సమయంలో నాయన మీ కార్యములు తండ్రి మా మధ్యలో జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. కావలసినటువంటి స్వస్థతలు ఇదిగో తండ్రి ఎంతమందికి అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి ఆ యొక్క అనారోగ్యం నుంచి విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన మీ యొక్క వాక్కులను ప్రభా మా మధ్యకి పంపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ వాక్కులతో ప్రభా ఇదిగో తండ్రి మాకు కావాల్సినటువంటి ఇదిగో తండ్రి మంచి ఆరోగ్యమును శక్తిని బలమును మీరు మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ దాసుని ప్రభా మీరు పొందమని వేడుకుంటున్నాం రాజా. కావాల్సినటువంటి స్వాస్థ్యం అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో నాయన మరి యొక్క మానవీయమైన తండ్రి మీ యొక్క సన్నిధిలో చేరి మేము అందరం స్తుతించినట్టు నాయన ప్రభు చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి ఇదిగో ప్రభా మీ యొక్క జీవం కలిగినటువంటి మాటలను మేము వినాలని ఆశపడుతూ ఉంటుండగా తండ్రి కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించండి, నడిపింపు అనుగ్రహించమని వేడుకుంటున్నాం రాజా. ప్రభా ఇదిగో తండ్రి మీ యొక్క వాక్యములు విని తండ్రి ఇదిగో తండ్రి వాక్య రీతిగా మా జీవితంలో మేము నడుచుకోవడానికి కావాల్సినటువంటి ప్రభు చూపించండి తండ్రి. యేసయ్య ఇదిగో తండ్రి మీ యొక్క సన్నిధిని మాతో కూడా ఉంచండి ప్రభా. మీ యొక్క ఆత్మతో తండ్రి మమ్మల్ని నింపి నాయన ఇదిగో తండ్రి మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడే వారిగా మేము ఉండడానికి ప్రభు చూపించమని సదా మీ సన్నిధిని మాతో కూడా ఉంచి నడిపిస్తానని మీ ప్రియకుమారుడు మనుషులు నాయన యేసుక్రీస్తు
వారి నామమున భగవంతునితో ప్రార్థించి బ్రతిమలాడేటువంటి తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి చదవబడినటువంటి ఉత్తర రీతిగా చదువుకున్న వాక్యము మనందరికీ చాలా అందరికీ చాలా నోటెడ్ అయినటువంటిది. మనందరూ కూడా కంఠస్థం చేసినటువంటి వాక్య భాగం మనమందరూ కూడా ఉత్తర రీతిగా చదువుకున్నటువంటి వాక్య భాగం ఎంతమంది తెలుసండి? 91వ కీర్తన. చూడకుండా చాలా అందరూ కూడా చూడకుండా అది నడుస్తూ ఉంటాం. 91వ కీర్తన అంతా కూడా ఈ 91వ కీర్తన గురించి మనం కానీ కొద్ది నిమిషంలో ఈ 91వ కీర్తనలో దేవుడు మనకిస్తున్నటువంటి వాక్య భాగాన్ని దేవుడు మనకు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్నటువంటి మాటలను బట్టి ఈ సమయంలో 91వ కీర్తనలో కొన్ని విషయాలు మనము నేర్చుకొని ఒక వాక్య భాగంలో చూడగలం. ఈ సమయంలో 91వ కీర్తన మనం చూసినట్లయితే మొత్తము 16 వచనంలో ఉన్నటువంటి కీర్తన, 16 చరణాలు ఉన్నటువంటి కీర్తన 91వ కీర్తన. ఈ 16 చరణాలు కూడా ఎవరు రాశారు అంటే సహజంగా కీర్తనలు అనగానే మనం ఏమంటాము దావీదు రాసినటువంటి కీర్తనలు అంటాం. కానీ ఈ 91వ కీర్తన ఇవన్నీ కూడా మోషే గారు రాసినట్లుగా చరిత్ర చెప్తూ ఉంటుంది. మనం కానీ చరిత్రలో చూసినట్లయితే మోషే ఈ కీర్తనలన్నీ కూడా రాసినట్లుగా 91వ కీర్తన రాసినట్లుగా మనము చరిత్రలో చూడగలం. సరే, 91వ కీర్తనలు కానీ మనం క్షుణ్ణంగా చదివి పరిశీలించినప్పుడు మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి విభాగాలు అక్కడ కనిపిస్తాయి. ఎందుకంటే ఈ 91వ కీర్తన అంతా కూడా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక రక్షణ, దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక భద్రత, దాని గురించి 91వ కీర్తన అంతా కూడా మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఈ 91వ కీర్తన కానీ మనం చూసినట్లయితే దీన్ని ఒక 3 భాగాలుగా విభజించుకొని 3 మాటలతో ఈ యొక్క కీర్తనను నేను ముగించాలని ఆశపడుతూ ఉంటున్నాను. 3 మాటలుగా 3 భాగాలుగా 91వ కీర్తన కానీ మనం విభజించుకున్నట్లయితే మొదటి 2 వచనాలు కానీ మనం చూసినట్లయితే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయించు, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను విభవాలను గురించి చెబుతున్నాను అనేటువంటి మొదటి 2 వచనాలు కానీ ఒక్కొక్క భాగంగా మనం తీసుకున్నట్లయితే ఈ 2 వచనాలను కానీ మనం చూసినట్లయితే ఇది ఒక 3 విషయాలు నేను చెప్తాను. ఈ కీర్తనలో 3 భాగాలుగా మనం చేసుకున్నట్లయితే మొదటి 2 వచనాలను కానీ మనం చూసినట్లయితే అది పొజిషన్, అంటే మన స్థానం, దేవుని ఎడల, దేవుని దగ్గర మన స్థానం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయము మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటిగా అక్కడ భక్తులు అక్కడ రాసినటువంటి విషయాన్ని నేను చూసినట్లయితే ఆయన ఎక్కడ విశ్రమిస్తున్నాడంట భక్తులు. కీర్తన రాసినటువంటి మోషే గారు రాస్తూ ఏమన్నాడు? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించేటువంటి వాడు అని చెప్పి అక్కడ రాయబడింది. మొదటిగా మన యొక్క స్థానము ఎక్కడ ఉన్నది, మనము దేవుడిలో మన స్థానం ఎంతగా ఎక్కడ ఉన్నది, నిజంగా మనం కానీ ఆయన యొక్క నీడలో మనం విశ్రమిస్తున్నామా, లేకపోతే మనం ఎక్కడైనా మనము లోకరీతిగా ఎక్కడైనా విశ్రమిస్తున్నామా అనేటువంటిది మొదటిగా మనము పరిశీలించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మొదటి భాగంగా మనం చూసినట్లయితే ఏంటంటే మన స్థానం, పొజిషన్, ఒక పొజిషన్, మన స్థానము, దేవుని యొక్క సన్నిధిలో మన స్థానం ఏమైనా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆ తర్వాత 3వ వచనం నుంచి 13వ వచనం దాకా కానీ మనం చూసినట్లయితే అవన్నీ కూడా ఆ భాగాన్ని మనం కానీ విభజించినట్లయితే 3వ వచనం నుంచి 13వ వచనం దాకా ప్రొటెక్షన్ అనుకోవచ్చు. అంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత అనేటువంటి విషయాన్ని 3వ వచనం నుంచి 13వ వచనం వరకు మనము ధ్యానించవచ్చు. అలాగే మిగిలిన 14, 15, 16 వచనాలు మనం చూసినట్లయితే దేవుడు ఈ విధంగా ఏదైతే దేవుడు ఇస్తున్నాడో వాటన్నిటికీ అతనికి ఆ విధంగా ఎవరైతే
దేవుని యొక్క సన్నిధిలో విశ్రమిస్తారో, దేవుని దగ్గర ఎవరైతే ఆయన యొక్క నీడలో ఉంటారో వారికి దేవుడు ఇస్తాను అని చెప్పి చెప్తున్నటువంటి ప్రకటనలు. దేవుడు ఈ విధమైనవన్నీ కూడా ఆశీర్వాదంతో నేను నింపుతాను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నట్టుగా మనం 3 భాగాలుగా ఆ యొక్క 91వ కీర్తనను మనము విభజించుకొని ధ్యానించవచ్చును. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారాల ఈ సమయంలో మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి మాట, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించేటువంటి వాడు. మహోన్నతుడు అంటే ఎవరు? ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఎవరంటే అంటే ఒక యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. దేవుని యొక్క నీడలో ఉన్నటువంటి వారు సురక్షితంగాను క్షేమంగాను ఈ లోకంలో సమాధానకరంగాను వారి యొక్క జీవితము కొనసాగుతూ ఉంటుంది అన్నటువంటి విషయము మనకందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. అంత మాత్రమే కాదు, కానీ అదే అక్కడ ఒక చిన్న ఉదాహరణ ఒకటి చూపిస్తున్నారు. మనకని చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము నుంచి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 2-3 వచనాలుగా మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 2-3 వచనాలు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఫరో వలన కలిగేటువంటి బలము మీకు అవమానకరము. ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. ఏమవుతుందంటే సిగ్గు కలుగుతుంది. ఇక్కడ దేవుని యొక్క మాటలు రాయబడినటువంటి విధంగా నిజంగా మనసాయం చూసినట్లయితే మహోన్నతుడు ఎవరైతే ఉన్నతమైనటువంటి వాడు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని దగ్గర ఎవరైతే ఉంటారో వారు దేవుని యొక్క పిల్లలుగా ఈ యొక్క 91వ కీర్తనలో రాసినటువంటి భద్రతను అంతా కూడా దేవుడు మనకు కల్పిస్తూ, అలాగే చివరిలో ఏదైతే ప్రకటన చేస్తున్నాడో ఆ ప్రకటన చేసినటువంటి ఆశీర్వాదాలన్నింటినీ కూడా మనము కారణభూతులవుతాం. అంత మాత్రమే కాదు, కానీ ఈ లోకరీతిగా కానీ మనం చూసినట్లయితే ఒకవేళ లోకంలో మనకున్నటువంటి ఆధిక్యతను బట్టి, లేకపోతే మనకున్నటువంటి బలమును బట్టి, మనకున్నటువంటి శక్తిని బట్టి ఒకవేళ లోకం తట్టుగా మనం చూసినట్లయితే, అందుకే అక్కడ రాయబడినటువంటి మాటలో మనం చూసినట్లయితే వారు ఏమిటి ఫరో యొక్క బలమును చూసి బలము అక్కడ చదువు ఫరో వలన కలిగేటువంటి బలము అవమానకరం. ఫరో వలన కలిగేటువంటి బలము అంటే లోకంలో ఉన్నటువంటి బలము. నాకున్నటువంటి ఆస్తి ఇంత, లేకపోతే నాకున్నటువంటి అంతస్తు ఇంత, నాకున్నటువంటి ఆధిక్యత ఎంత, నాకున్నటువంటి బలం ఎంత, నాకున్నటువంటి శక్తి ఎంత అని మనం లోకంలో ఎంత పొందుకొని ఉన్నాడు. అందుకే ధనవంతుడు చెప్తున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము, నా కొట్ల నిండుగా ధాన్యం ఉన్నది, చేయటకు పనివారు ఉన్నారు, నాకు కావలసినటువంటి ఆస్తి ఉంది, సిరి సంపద ఉన్నాయి, ఇదిగో నాకు కావలసినటువంటి గౌరవం ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి, నీ ఇష్టం వచ్చినట్టు తిను త్రాగు అని చెప్పి ధనవంతుడు చెప్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ధనవంతుడితో, ఒరి వెలివాడ, ఒకవేళ నేను కానీ ఈ సమయంలో నీ ప్రాణాన్ని అడిగినట్లయితే నీకున్నటువంటి ఆస్తి కానీ, ధనము కానీ, బలము కానీ ఏమైపోతుంది? కానీ మొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క నీడను నువ్వు విశ్రమించినట్లయితే నిజంగా ఈ లోకము నుంచి వేరు చేయబడి దేవుడు నీకు ఇస్తానని ప్రకటన చేస్తున్నటువంటి ఆశీర్వాదాలన్నింటినీ కూడా నువ్వు పొందుకుంటావు. అందుకే 91వ కీర్తనలో చివరి వచనంలో మనం చూసినట్లయితే దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. దీర్ఘాయువు కావాలి, ఎందుకంటే మనకి ఈ లోకంలో మనకు ఉన్నటువంటి సమస్తము మనం అనుభవించాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను మనం అనుభవించాలి అంటే మనకు ముఖ్యంగా ఏం కావాలి? దీర్ఘాయువు కావాలి. అందుకే దేవుడు అంటున్నాడు ధనవంతులతో, వెతివాడ, ఒకవేళ ఈ రోజు నీ ప్రాణాన్ని నేను తీసుకున్నాడు
నీకు ఉన్నటువంటి శక్తి సంపదలు కానీ ఏవి కూడా ఆఖరికి రావు. కానీ ఇదిగో నిన్ను కానీ ఒకవేళ నీవు కానీ నిజంగా మహోన్నతుని చాటున కానీ నివసిస్తూ ఉన్నట్లయితే, ఇదిగో సర్వశక్తుని నీడలో కానీ నీవు కానీ విశ్రమిస్తూ ఉన్నట్లయితే, నీవు నిజంగా ఐగుప్తు నీడను ఎంచుకోకుండా దేవుని యొక్క నీడను కానీ ఎంచుకొని జీవించినట్లయితే నీకు కార్యముతో నీకు నేను తృప్తిపరుస్తాను అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు కదా. ఈరోజు మనందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. ఒకవేళ ఇంతవరకు మన జీవితంలో మనకు దేవుని నీడను మనకు శ్రమించలేదేమో, సర్వశక్తుని మనం నిజంగా కనుగొనలేదేమో, దిగువ దేవుని కొరకు మనం నిజంగా జీవించట్లేదేమో, ఒకవేళ మనల్ని మనం పరీక్ష చేసుకున్నట్లయితే, ఇందువరకు మన జీవితంలో ఇదిగో ప్రభావ నేనైతే నీ యొక్క సన్నిధిలో ప్రభావ నాకు కావాల్సినటువంటి అవసరం కొరకు నేను అనేక మార్లు ప్రార్థన చేస్తున్నాను కానీ నేను పొందుకోలేకపోతున్నాను అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒకవేళ మనకు ఈ లోకము అనేటువంటి బలముతో మనం అతిశయపడుతున్నామేమో, కానీ మనకు కావాల్సింది లోకము బలం కాదు, కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క శక్తి మనకు కావాలి. ఆయన యొక్క సర్వశక్తుని యొక్క నీడలో మనం నివసించినట్లయితే మనకు ఉన్నటువంటి ఇదిగో సమస్తమైనటువంటి ఇబ్బందుల నుంచి విడుదల, మనకున్నటువంటి సమస్తమైనటువంటి ఇరుకుల నుంచి విడుదల దేవుడు అనుగ్రహించి ఆయన ఇస్తాను అని చెప్పి ప్రకటన చేసినటువంటి ఆశీర్వాదాలతో మనందరినీ నింపడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. నిజంగా ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి భోగ భాగ్యముల గురించి చూసి మనం అతిశయపడుతున్నామేమో, నేను చదువుకున్న వాడిని, లేకపోతే నేను అందగాడిని, నాకు ఆస్తి ఉంది, లేకపోతే నాకు ఇంకా ఆధిక్యత ఉంది, ఇంకా బలం ఉంది, ఇంకా నాకు హోదా ఉంది అని చెప్పి ఒకవేళ మనం అతిశయపడుతున్నామేమో, ఐగుప్తు యొక్క నీడను విశ్రమించినట్లయితే ఏం కలుగుతుందని చిక్కు కలుగుతుంది. ఈ లోకంలో ఇంకా తలెత్తుకొని జీవించేటువంటి జీవితం నుంచి మనము వేరుపడిపోతాం. కానీ అదే కానీ సర్వశక్తిని నీడను కానీ మనం నివసించినట్లయితే ఆయన ఏం చేస్తాడంట, ఆ యొక్క 14వ వచనం నుంచి రాయబడినటువంటి మాటలన్నీ కూడా దేవుడు మనకు ప్రకటన చేస్తూ ఉంటున్నాడు. మీరు కానీ ఒకవేళ ఆ నీడను కానీ నివసించినట్లయితే మీకు ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలన్నింటితో మిమ్మల్ని నేను నింపుతానని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉండగా ఈరోజు మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. సహజంగా ఎడారి ప్రాంతంలో శాస్త్రజ్ఞులు కనుగొన్నటువంటి ఒక చిన్న సంఘటన నేను చెప్తాను. ఎడారి ప్రాంతంలో ఉండేటువంటి పాములు, కింగ్ క్రోక్రాస్ అంటే నాగు పాములు, అవి సహజంగా ఎడారిలో ఏం చేస్తాయంటే పోతూ బాగా ఎండవేళ బాగా పెట్ట మధ్యాహ్నం అవి వాటి యొక్క పడగలు విప్పుకొని ఇలాగా నిలబడి ఉంటాయంట పాములు. అవి నాగుపాములు అవి ఇలా నిలబడి ఉన్నప్పుడు ఆ యొక్క ఎడారి ప్రాంతంలో ఇసుకలో ఉన్నటువంటి కప్పలు కానీ లేకపోతే చిన్న ఎలుకలు కానీ అవే చేస్తాయంటే ఆ ఎండకు వేడి తట్టుకోలేక ఇక్కడ నీడ ఉంది, ఆ యొక్క పాము విప్పినటువంటి పడగ వలన కింద నీడ పడుతూ ఉంటుందన్న. ఆ నీడ చూసినటువంటి ఆ కప్పలు ఆ ఎలుకలు ఏం చేస్తాయంటే ఇక్కడ నీడ ఉంది, ఇక్కడికి వెళ్ళి మనము సేద తెరవచ్చు, ఇక్కడికి వెళ్ళి మనము కొంతకాలం ఆ యొక్క ఎండ వేడి నుంచి మనం తప్పించుకోవచ్చు అని చెప్పి అక్కడికి ఆ కప్పలు, పాములు, ఎలుకలు వెళ్ళి ఆ నీడను నిల్చున్నప్పుడు ఆ పాములు ఏం చేస్తాయి, ఆ కప్పల్ని కానీ ఎలుకల్ని కానీ పట్టుకొని తినేసేటప్పుడు అప్పుడు అనుకుంటాయంట ఆ కప్పలు, ఆ ఎలుకలు, నేను నీడ అనుకున్నది అది నా ప్రాణానికి ముప్పుగా మారింది. నేను తీసుకున్నటువంటి నిర్ణయము అది నా జీవితాన్ని ఇంతటితో అర్థం చేసేటువంటి విధంగా ఈ యొక్క నీడను నేను ఎదుర్కొన్నాను. నేను తీసుకున్నటువంటి నిర్ణయము తప్పు నిర్ణయము అని చెప్పి తమ ప్రాణం మీదకి వచ్చినప్పుడు, ప్రాణం పోతున్నప్పుడు కప్పలు అక్కడ ఉన్నటువంటి ఎలుకలు అనుకుంటాయన్న. ఆ విధంగా మనము ఎన్నుకునేటువంటి నీడ ఒకవేళ మనము ఐగుప్తు నీడలోకి వెళ్ళినట్లయితే ఐగుప్తు దేశం అంతా కూడా అక్కడ చూసినట్లయితే వాస్తవానికి అక్కడ మొదటిగా ఎప్పుడైతే యేసేపు ఇశ్రాయేల్ దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళాడో, వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఐగుప్తు దేశం అంతా కూడా మిగిలిన ప్రపంచంలోని అన్ని దేశాలకు కరువు వచ్చింది. కానీ ఐగుప్తు దేశంలో కరువు లేకుండా ఎంతో కరకలాడుతూ ఉన్నటువంటి దేశం ఐగుప్తు దేశము. ఈ లోకరీతిగా చూసినట్లయితే ఐగుప్తులో ఉన్నటువంటి సుఖ భోగాలన్నీ కూడా ఎంతో ఆనందకరమైనటువంటి జీవితము ప్రజలు కూడా జీవిస్తూ ఉంటున్నారు. కనుక ఐగుప్తు నీడలో నేను ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఐగుప్తు నీడలో నేను ఉన్నట్లయితే ఈ లోక సంబంధంగా ఎంతగానో నేను ఆనందించవచ్చు,
వెళ్ళినట్లయితే ఆ యొక్క కప్పలు వెళ్ళినట్టుగా వారు వాటి యొక్క ప్రాణాన్ని పరంగా పెట్టవలసి వస్తుంది. ఆ విధంగా నువ్వు వెళ్తావేమో సిగ్గుపడతావు, సిగ్గు నొందుతావు నువ్వు. కనుక ఐగుప్తు నీడకు వెళ్లకుండా ఇదిగో సర్వోన్నతుని చాటుకి, ఇదిగో మహోన్నతులైనటువంటి దేవుడు, శక్తివంతులైనటువంటి దేవుని యొక్క నీడలో నీవు నివసించు అని చెప్పి ఈ సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది ప్రియులారా. ఆ విధమైనటువంటి జీవితం మనం జీవించినట్లయితే అక్కడ మనం ఆ యొక్క వాక్య భాగంలో చూసుకుంటూ వచ్చినట్లయితే అక్కడ 91వ కీర్తన 11వ వచనంలో మనం చూసినట్లయితే నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు అని చెప్పి దేవుడు అక్కడ చక్కగా రాయబడి ఉన్నాడు. ఒక మాట రాస్తూ ఉన్నాడు. ఎలాగంటే ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఇదిగో సర్వశక్తుని నీడలో ఎప్పుడైతే మనం ఉంటామో, లోకపు నీడ కాకుండా ఎప్పుడైతే మనము మన యొక్క జ్ఞానంతో వెళ్ళి ఆ యొక్క మనకి ఇష్టమైనటువంటి లోకపు నీడలో కాకుండా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క నీడలో మనం జీవిస్తామో, ఆ జీవించినప్పుడు నిజంగా మనము ఆ యొక్క సింహములను నాగుపాములను త్రొక్కెదవు అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. సింహములు నాగుపాములని ఎందుకు రాయబడింది అంటే చక్కని మాటలు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ సమయంలో అపవాదికి సూచనగా సింహము అలాగే సర్పము అపవాదికి సూచనగా ఉన్నట్లుగా మన పరిశుద్ధ లేఖనాల్లో మనకు తెలియజేస్తూ ఉంటుంది. మరి సింహాన్ని సర్పాన్ని ఎందుకు చూపించారు అంటే అవి రెండు అపవాదికి సూచనలుగా. ఈ లోకంలో మనము దేని యొక్క నీడ కొరకు మనం ప్రయాసపడుతున్నామో, ఈ లోకంలో మనం దేని కొరకు ప్రయాసపడుతున్నామో, లోకం కొరకు మనం జీవిస్తున్నట్లయితే ఆ యొక్క అపవాది ఏ విధంగా ఉంటుంది అంటే ఆ యొక్క సింహము వలె అలాగే సర్పము వలె అపవాది లోకంలో మనల్ని పిలుస్తూ ఉంటుంది. ఆ విధంగా ఒకవేళ మనం కానీ దేవుని నీడలో ఉన్నట్లయితే లోకము వైపు మనం చూడలేము. అందుకే మనం కానీ చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యొక్క సింహముల గురించి నాగుపాముల గురించి కొన్ని మాటలు మనం ఈ సమయంలో తెలుసుకోవడానికి పరిశుద్ధ దేవుడు సహాయం చేయగాక. మనం కానీ చూసినట్లయితే మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో దాన్ని చూసినట్లయితే అక్కడ సింహముల గురించి ఒక మాట రాయబడి ఉంది. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృగుదునా చెప్పి తిరుగుతూ ఉన్నట. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ ఎందుకు నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు అని చెప్పి రాయబడి ఉందంటే ఎప్పుడైతే ఒకవేళ మనము దేవుని సన్నిధిలో లేకుండా దేవునికి దూరస్తులుగా ఉన్నట్లయితే నిజంగా మనల్ని మింగివేయడానికి ఆ యొక్క అపవాది సిద్ధంగా పొంచి ఉన్నది. మనల్ని మింగివేయడానికి అపవాది ఎప్పుడైతే మనము దేవునికి దూరస్తులుగా ఉంటామో అప్పుడు అపవాది మనల్ని పూర్తిగా మింగివేసిన తర్వాత ఆ యొక్క పాము ఆ కప్పని ఎప్పుడైతే మింగిందో కప్ప అనుకుంటుందట ఈరోజు నా ప్రాణం పోతుంది. ఎందుకు అంటే నేను తీసుకున్నటువంటి ఒక చెడ్డ నిర్ణయం ఏంటిదంటే ఈ నీడ నాకు శాశ్వతమైనదేమో, ఒకవేళ నాకు కనిపించేటువంటి ఈ నీడ నాకు చాలా రోజులు నన్ను కాపాడుతుందేమో అని చెప్పి నేను తీసుకున్నటువంటి నిర్ణయం బట్టి ఈరోజు నేను నా ప్రాణాన్ని నేను పరంగా పెట్టవలసి వస్తుంది. ఆ విధంగా మిగుటకు సింహము సిద్ధంగా ఉంటుంది. అపవాది మనల్ని ఎప్పుడైతే దేవుని నీడలో లేకుండా, దేవుని యొక్క సన్నిధిలో లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి బయటకు వస్తామో మనల్ని మిగిలివేయడానికి అపవాది సిద్ధంగా ఉన్నట. అందుకే ఆ అపవాదిని ఎదిరించేటువంటి శక్తివంతులుగా నేను మిమ్మల్ని చేస్తాను. ఎప్పుడు అంటే మీరు నా నీడలో ఉన్నట్లయితే ఆ యొక్క అపవాది మిమ్మల్ని మిగకుండా అపవాదిని ఎదిరించేటువంటి శక్తిని మీకు ఇస్తాను, సింహమును ఎదిరించేటువంటి శక్తిని మీకు ఇస్తానని చెప్పి దేవుడి సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు ఒకవేళ మన జీవితం ఎలా ఉన్నదో, ఒకవేళ మన జీవితంలో మనము దేవుడి సన్నిధిలో కాకుండా దేవుడి యొక్క నీడలో కాకుండా లోకపు ఆశలతో లోకపు నీడలో ఒకవేళ ఉన్నామేమో, ఐగుప్తు నీడ కోసం మనం ఎదురు చూస్తున్నామేమో, ఫరో యొక్క బలం కోసం మనం ఎదురు చూస్తున్నామేమో, ఒకవేళ మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మనం కానీ సమయంలో దేవుని నీడలో కానీ మనం జీవిస్తున్నట్లయితే
నిజంగా సింహములను నాగుపాములను మనము త్రొక్కేటంత బలము దేవుడు అనుగ్రహిస్తానని చెప్పి అభయమిస్తూ ఉంటున్నాడు. ఆ విధమైనటువంటి శక్తి దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచమైనటువంటి బలము మనం ధరించుకుంటూ సిద్ధపడి ఉండి మనందరూ కూడా దేవుని యొక్క నీడలో జీవించటకు ఆశపడినట్లయితే ఈరోజు మనము అపవాదిని ఎదిరించడానికి శక్తిమంతులుగా దేవుడు మనల్ని నిలబెట్టడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ సింహం అయితే జనాలు ఆయన మనుషులను రింగి వేసేటట్లుగా ఆ యొక్క సింహం ఉంటుంది. అందుకే మనం చూసినట్టయితే సింహానికి అపవాదికి సింహము సూచన అంటే ఆ సింహము ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ రాయబడింది 24వ వచనంలో. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం మనం చదివినట్లయితే ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం. వారి కుమార్తెలను మింగివేయుచున్నదట. ఎందుకు అంటే లజ్జాకరమైనటువంటి దేవత అంటే సిగ్గులేనటువంటి జనాంగము. ఇదిగో మనం కానీ ఐగుప్తు నీడ కానీ మనం వెళ్ళినట్లయితే ఏం చేస్తారంట, ఏమైపోతామంట, సిగ్గులు తెలిపటి వారిగా ఉంటామంట. నిజంగా అంటే సిగ్గు లేకుండా జీవిస్తున్నటువంటి జీవితంలో మనం తిరిగి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినట్లయితే మన జీవితంలో మార్చబడతాయి. దేవుడు మనకిస్తానని చెప్పి అభయమిస్తున్నటువంటి ఆశీర్వాదములకు మనందరిలో కూడా కారణభూతులుగా అవుతాం. ఈరోజు మనం ఏ యొక్క నీడలో మనం ఉన్నామో మనం ఒకసారి పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక సిగ్గు లేనటువంటి దేవత మా యొక్క పితరులను, వారి పిల్లలను, వారికి ఉన్నటువంటి ఆస్తులను సమస్తమును మింగివేసినాయి. ఈరోజు మనల్ని కూడా మింగివేయడానికి సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంది అపవాది. ఇదిగో మీ యొక్క అపవాది మిమ్మల్ని ఎప్పుడు దేవునికి దూరంగా ఉన్న వారిని ఎప్పుడు మింగుదామా అని చెప్పి గర్జించు సింహము వలె ఇదిగో మీ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నది. ఒకవేళ మనము మన జీవితంలో ఈరోజు మనము దేవుని యొక్క నీడలో కాకుండా అపవాది నీడలో లోకపు నీడలో మనం జీవిస్తున్నామేమో మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ అక్కడ రాయబడినటువంటి మాట, సింహములను నాగపాములను నీవు త్రొక్కేదవు. పాము నిజంగా సర్పము లోకంలో ఉన్నటువంటి అన్నింటిలో కూడా యుక్తి కలిగినటువంటి జంతువు ఏదైనా ఉందంటే అది సర్పము. ఆ విధంగా యుక్తి కలిగినటువంటి సర్పము ఏం చేస్తున్నాయా అంటే, మనము ఒకవేళ దేవుని చేత ఉన్నా కూడా, దేవుని సన్నిధిలో మనం ఉన్నా కూడా లోకము వైపు లాగుతూ ఉంటుంది. ఇక్కడ ఏముంది నీకు ఆనందము, ఇదిగో అందుకే మనం కానీ చూసినట్లయితే అది మనమైనటువంటి ఆదాము అవ్వాలని కానీ మనం గమనించినట్లయితే అవ్వతో చెప్తుంది, అవ్వా ఇది నిజమేనా, దేవుడు ఈ చెట్టు పండ్లను మనం తినతున్నాడా? అది తిన్నట్లయితే మీరు మనుషులాగా ఈ విధంగా ఉండరు, మీరు కూడా దేవుడితో సమానంగా ఉంటారు. నిజంగా ఆ యొక్క పండ్లు తింటే మీరు దేవుడితో సమానంగా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు మిమ్మల్ని ఆ పండ్లు తినదు అని చెప్పాడు. కనుక ఆ పండ్లు తినండి, మీరు కూడా దేవుడిలాగా ఈ లోకంలో జీవించండి అని చెప్పి హవ్వను యుక్తితో మోసపుచ్చినటువంటి సర్పము నిజంగా యుక్తి కలిగినటువంటి సర్పము. ఈ లోకంలో ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో మనం జీవిస్తున్నామేమో, దేవుడితో మనం ప్రతి దినము ముచ్చటించేటువంటి వారిగా ఉన్నటువంటి జీవితము ఆదాము హవ్వ జీవితము. ప్రతి సాయంత్రం కాలం సమయంలో చల్లకుండా దేవుడు వారితో కూడా వచ్చి కూర్చొని వారితో మాట్లాడుతున్నటువంటి దినములలో యుక్తిగా ఒక సర్పము వారిని దేవుడి సన్నిధి నుంచి వేరుపరిచినట్లుగా మనం పరిస్థితుల్లో చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా యుక్తి కలిగినటువంటి సర్పముల గురించి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే ఆ సర్పము యొక్క పని, సర్పము చేసేటువంటి పని, సర్పము యొక్క ఏ విధంగా మనుషులను రింగుదమా అని చెప్పి సింహం చూస్తూ ఉండగా సింహం దగ్గరికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఇదిగో వీళ్ళు దేవుని యొక్క కాపుదల్లో ఉన్నారు, వీళ్ళు దేవుడితో మాట్లాడుతున్నారు, ఇదిగో దేవుని యొక్క సన్నిధి
పనికి పోయినప్పుడు ఈరోజు నీకు అర్జెంట్ పని ఉంది, ఈరోజు 2 కూలీలు ఇస్తాను, ఒక కూలీ కాదు కానీ 2 కూలీలు నీకు ఇస్తాను, ఉదయం పనికి రా అని చెప్పి పిలిచినట్లయితే మన యొక్క హృదయం ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఆ విధమైనటువంటి ఆశ చూపి లోకము వైపు మనల్ని నడిపించే విధంగా యుక్తిగా ఏదైతే మనకు బాగా ఇష్టమైనటువంటి విషయం ఉంటుందో, ఏదైనా మనకు బాగా మనకి ఆసక్తికరంగా ఉండేటువంటి విషయం ద్వారానే మనల్ని దేవునికి దూరస్తులుగా చేయగలిగినటువంటి యుక్తి కలిగినది ఈ శాపం. సో చదువుదామండి 12వ అధ్యాయం 9వ వచనం. సర్వలోకమును ఏం చేస్తుందండి? మోసపుచ్చుచు అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే ఆ మహాసర్పము ఏం చేయబడిందంటే దేవుడి సన్నిధి నుంచి పరద్రోయబడింది. ఎందుకు అంటే దేవుడి సన్నిధిలో చేసినటువంటి తప్పిదములను బట్టి దేవుడి సన్నిధి నుంచి పరద్రోయబడిన తర్వాత ఎలాగైనా దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి వారందరినీ కూడా నా వైపు నేను తీసుకోవాలి, నేను సాతాను వైపు అపవాది వైపు వారిని నడిపించాలి అని చెప్పి ఎల్లవేళలా కూడా యుక్తితో మనందరినీ కూడా ఈ యొక్క లోకము వైపు నడిపించడానికి ప్రయాసపడుతున్నటువంటి సర్పం, ఆ విధమైనటువంటి సర్పాన్ని ఇదిగో నీవు సింహములను నాగుపాములను ఏం చేస్తాం? తొక్కుతాము. ఎప్పుడంటే మనం కానీ దేవుడి సన్నిధిలో ఆయన యొక్క నీడలో కానీ మనం విశ్రమించినట్లయితే మనము ఆ యొక్క సింహములను నాగపాములను తొక్కేటువంటి శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా మనం కానీ దేవుడి సన్నిధిలో ఉన్నట్లయితే సాతాను లోకమును జయించేటువంటి బలము మనకిస్తాడు. ఆ విధంగా జయించడం ద్వారా మనం ఈ లోకంలో దేవుడు మనకిస్తా అని చెప్పినటువంటి ఆజ్ఞలు దేవుడు మనకిస్తా అని చెప్పి ఇంకో ఆశీర్వాదములు, ఈ ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపుతా అని చెప్పి ఏవైతే ప్రకటన చేస్తున్నాడో ఆశీర్వాదాలన్నీ కూడా మన జీవితంలో మనం చూడగలం కదా. అందుకే మనం చూసినట్లయితే అక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 91వ కీర్తన 14వ వచనం అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతని తప్పించదను, అతడు నా నామమును ఎదిగిన వాడు కనుక, అతడు నా నామములో ఇదిగో నా యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వ్యక్తి కనుక, ఇదిగో నా నీడలో జీవిస్తున్నటువంటి వ్యక్తి కనుక నేను అతని ఘనపరుస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అందుకే ఒకవేళ ఘనత ఏ విధంగా ఉంటుంది? ఈ లోకంలో దేవుడు ఇచ్చినటువంటి ఘనత, దేవుడి ద్వారా వచ్చేటువంటి ఆధిక్యత, దేవుడి ద్వారా వచ్చేటువంటి ఆధిపత్యం ఎలా ఉంటుంది అంటే మనమే చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వెళ్తూ ఒక శిష్యులు చెప్పాడు, మీరు కనిపించేటువంటి గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద దూడ వచ్చిన గాడిద దూడ 2 అక్కడ ఉంటాయి, వాటిని తీసుకురండి, అవి నాకు కావాలి అని చెప్పి తీసుకురమ్మన్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారి ఆ యొక్క గాడిద ఎక్కేటప్పుడు ఆ గాడిద యొక్క పరిస్థితి ఎలా మారిందంటే ఎప్పుడు కూడా మాసిపోయినటువంటి మురికి గుడ్డలను తీసుకువెళ్ళేటువంటి గాడిద మీద ఎవరు వారి మీద వేసుకున్నటువంటి మనుషులంతా కూడా వారి మీద వేసుకున్నటువంటి ప్రశస్తమైనటువంటి వస్త్రములను వాటి మీద దాని మీద వేసి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువాన్ని దాని మీద కూర్చోబెట్టిన తర్వాత ఎక్కడ కింద మట్టి గాడిద కాలు తగులుతుందేమో అని చెప్పి మొత్తము కూడా రోడ్డంతా కూడా వాళ్ళు మంటలు పరుస్తూ గాడిదను పూల మీద నడిపించుకుని పోయినట్టుగా మన పరిశుద్ధ లేఖనాల్లో చూసుకుంటున్నాం. ఆ విధమైనటువంటి ఆధిక్యత, ఎందుకంటే మనం కానీ దేవుడి సన్నిధిలో ఆయన యొక్క నీడను కానీ మనం విశ్రమించినట్లయితే, ఇదిగో దేవుడి కొరకు మనం కానీ జీవించినట్లయితే, మనం కానీ దేవుడి యొక్క నామమును ఎరిగి దేవుడి యొక్క నీడలో సర్వశక్తులు ఏనే ఇక లోకంలో ఇక దేని కొరకు ఎదురు చూడడం అని చెప్పి ఎప్పుడైతే మనల్ని మనం నిర్ణయించుకొని దేవుడి సన్నిధిలో మనం జీవిస్తామో దేవుడు నిజంగా మనల్ని ఏం చేస్తాడంటే మన యొక్క ఘనత మనల్ని నేను అతన్ని ఘనపరుస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆ విధమైనటువంటి ఘనత మన జీవితంలో కూడా గాడిద పొందినటువంటి ఘనత, అంతటిగా ఘనత మన జీవితంలో మనం కావాలి అని ఆశపడుతున్నట్లయితే మనం చేయవలసింది ఏంటంటే దేవుడి సన్నిధిలో ప్రార్థించేటువంటి వారిగాను, ఇదిగో దేవుని యొక్క నీడను మనము విశ్రమించేటువంటి వారిగాను ఉన్నప్పుడు, ఇదిగో లోకాశల నుంచి మనం వేరుపడినటువంటి వారిగా
చాటున నేను జీవించాలి అని చెప్పి ఎప్పుడైతే మనము నిర్ణయించుకుంటామో, ఎప్పుడైతే దేవుని పక్షంగా మనం జీవిస్తామో, మన జీవితంలో దేవుని వరకు మనం అర్పిస్తామో, ఆ సమయంలో మనకు కావలసినటువంటి ఘనతలు దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఘనత మాత్రమే కాదు, కానీ ఇంకా కానీ మనం చూసినట్లయితే 16వ వచనంలో దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నిజంగా ఈ లోకంలో మనము దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదములు, లేకపోతే లోక ఆశలతో మనం సంపాదించుకున్నటువంటి ఏదైనా కావచ్చు, అవి మనము అనుభవించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఆయుష్ కావాలి, ఆయుష్ ఉండాలి. ఆయుష్ ఉంటేనే మనం ఈ లోకంలో ఏదైతే దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ యొక్క వాగ్దానాలన్నింటినీ అనుభవించాలి అంటే మొదటిగా మనకు ఆయుష్ కావాలి. మనం కానీ దేవుడి యొక్క సన్నిధిలో ఇదిగో ఆ యొక్క సర్వోన్నతుడు, ఇదిగో ఆ యొక్క శక్తివంతుడైనటువంటి దేవుడి యొక్క నీడలో మనం కానీ జీవించినట్లయితే మనకు దేవుడికి ఆయుష్ ఇస్తాడు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయుష్ పొడిగించడం ఉన్నది నిజమైన ఇది దేవుడికి సాధ్యమా అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. మనం కానీ చూసినట్లయితే 2వ రాజుల గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే హిజ్కియా రాజు ఆయన మరణకరమైనటువంటి వ్యాధిలో ఉన్నప్పుడు, మరణకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి హిజ్కియా రాజు దేవుడి సన్నిధిలో ప్రార్థించాడు. అదే మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడి ఉంటుంది, అతనికి మరణకరమైనటువంటి రోగం వచ్చింది, ఇక నీ జీవితం అయిపోయింది, ఈ లోకంలో నువ్వు ఇంకా జీవించలేవు, నీ యొక్క జీవితాన్ని ఇక సాధించాలి ఈ లోకంలో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైద్యులు కానీ అక్కడ ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా హిజ్కియా ఎంతగానో బాధ పెట్టినప్పుడు హిజ్కియా చేసినటువంటి పని ఏంటంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభా, నీవు తప్ప నాకు ఆశ్రయం ఏదీ లేదు ప్రభా, నీవే ప్రభా నాకు ఆశ్రయము. ఇదిగో తండ్రి, నేను నీ నీడలో జీవించాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఈ లోకంలో నేను రాజు అయి ఉండొచ్చు, కానీ ఒక దేశానికి అధిపతి అయి ఉండొచ్చు, కానీ ఒక దేశానికి నేను అధికారిగా ఉండొచ్చు, కానీ ఇదిగో ఒక దేశానికి నేను ఇదిగో ఏదైతే సమస్తమైనటువంటి కార్యముల మీద నేను అధికారిగా ఉండొచ్చేమో, నాకు శక్తి ఉండొచ్చేమో, నాకు బలం ఉండొచ్చేమో, ఇదిగో నాకు అధికారము, ఇదిగో నాకు ఆధిపత్యము ఉండొచ్చేమో, కానీ ప్రభా నేనైతే తండ్రి నీ యొక్క సన్నిధిలో ఇదిగో ప్రభా నీ నీడలో నేను జీవించాలని ఆశపడుతున్నాను ప్రభా అని చెప్పి ప్రార్థించినటువంటి హిజ్కియా ప్రార్థనకు ప్రతిఫలంగా అక్కడ మనం చూసినట్లయితే నీవు తిరిగి ఆ ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైనటువంటి దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, యెహోవా నీకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూసితిని, నీవు కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థించుట నేను చూస్తున్నాను. ఎందుకంటే మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు, ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ఒకవేళ ఈ లోకంలో ఆయన హిజ్కియా రాజు ఆయన ఉన్నటువంటి అధికారమును బట్టి, ఆయన ఉన్నటువంటి బలమును బట్టి, ఆయన ఉన్నటువంటి శక్తిని బట్టి ఆయన ఎంతగానో ఈ లోకంలో ఆశ్చర్యపడి ఉండొచ్చు. నాకంటే ఇక గొప్పవారి లోకంలో ఎవరు లేరు, అది ధనము వలన కానీ, లేకపోతే నాకున్నటువంటి ఆధిపత్యం కానీ, నాకున్నటువంటి బలము కానీ, నాకున్నటువంటి శక్తి కానీ, ఇక నాకున్నటువంటి పరాక్రమం కానీ, వీటన్నిటికంటే ఇక లోకంలో ఎవరు అధికులు కాదు అని చెప్పి ఆశ్చర్యపడి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ హిజ్కియా రాజు ప్రార్థన చేశాడో, ప్రభా నాకు కలిగినటువంటి ఇవన్నీ కూడా వృధా ప్రభా, ఇవన్నీ కూడా లోకాశలు ప్రభా, నేను ఇదిగో ఇంతవరకు ఫరో యొక్క బలమును నేను నమ్ముకున్నాను, ఐగుప్తు ఒక నీడలో నేను జీవిస్తున్నాను, ఇక మీద నేను ఇవన్నీ వదిలిపెట్టి ఇదిగో ప్రభా మహోన్నతమైనటువంటి దేవుని సన్నిధిలో ఇదిగో ప్రభా నీ యొక్క నీడలో నేను జీవించాలని ఆశపడుతున్నాను అని చెప్పి ఎప్పుడైతే హిజ్కియా రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో, చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలముగా యెహోవా దేవుడు అతనికి ఇస్తున్నటువంటి మాట వాగ్దానం ఏంటంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, నేను నిన్ను బాగు చేసేదను. నీకున్నటువంటి మరణకరమైనటువంటి రోగం నుంచి నీకు ఇదిగో ఈ సమయంలోనే నీకు విడుదల కలుగుతుంది. ఈ సమయంలో నేను నిన్ను స్వస్థపరుస్తాను, యెహోవా తన వాక్కులను పంపి నిన్ను స్వస్థపరచును అని చెప్పి
అభయం ఇస్తున్నటువంటి మన దేవుడు ఇదిగో ఈ సమయంలో నా స్వరమును ఇదిగో నీ యొక్క సన్నిధిలో నీ ఎదుట ఉంచుతున్నాను, ఇదిగో నా స్వరముతో ఇదిగో ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాను అని చెప్పి హిజ్కియాకు దేవుడు సెలవిస్తున్నాడు. ఇదిగో నీ యొక్క కన్నీళ్లు నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్న తర్వాత ఇదిగో నీకు ఒకవేళ నీవు ఇంతవరకు నీవు ఐగుప్తు నీడలో ఉన్నావు, ఇంతవరకు నువ్వు కూడా ఆ యొక్క ఫరో యొక్క బలాన్ని నమ్ముకొని ఉన్నావు, కానీ ఎప్పుడైతే నా నీడలోకి నువ్వు రావాలని ఆశపడుతున్నావో, ఎప్పుడైతే నా బలం కొరకు నీవు ఎదురు చూస్తున్నావో, ఆ సమయంలో నేను నీకు ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే నీ యొక్క ఆయుష్ని నేను పొడిగిస్తున్నాను. 15 సంవత్సరములు ఈ రోజు నుంచి ఈ రోజు మరణించవలసినటువంటి నీ యొక్క జీవితము, ఈ రోజు అర్థమైపోవలసినటువంటి నీ జీవితము, ఇదిగో నీ నేను ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏదైతే ఉన్నాయో ఆశీర్వాదాలను అనుభవించడం కోసం 15 సంవత్సరములు నేను నీకు ఆయుష్ను నేను పొడిగిస్తున్నానని చెప్పి దేవుడు ఆ యొక్క హిజ్కియాతో చెప్పిన విధంగా ఈ రోజు మనతో కూడా చెప్తున్నాడు. మనకు కావాల్సినటువంటి అవసరతలు ఇదిగో మన పేరును ఇదిగో గొప్పగా మనం చేసుకోవాలనుకుంటున్నామేమో, ఆధిక్యత మనకు కావాలనుకుంటున్నామేమో, ఒకవేళ ఈ లోకంలో మనం 5 సంవత్సరాలు జీవించాలని మనం ఆశపడుతున్నామేమో, మనం చేయవలసిందల్లా దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. దేవుడి సన్నిధిలో మనం కానీ మొదలుపెట్టినప్పుడు ఇదిగో ప్రభా ఇదిగో నాయన ఇంతవరకు నాయన నేనైతే ఇదిగో ఐగుప్తు నీడలో నేను జీవించాను, ఇదిగో సాతాను యొక్క ఇదిగో తల్లి ఆ యొక్క యుక్తి కలిగినటువంటి సర్పం చేతులు నేను చిక్కుకొని లోకము వైపు నడుస్తున్నాను తండ్రి. ఆ సర్పాన్ని తొక్కేటువంటి బలములు ఆ యొక్క గర్జించు సింహము ఆ యొక్క మిగుటకు సిద్ధంగా ఉన్నటువంటి అపవాది యొక్క వైపుగా నేను వెళ్తున్నాను ప్రభా, ఆ యొక్క అపవాదిని తొక్కేటువంటి పదమును నాకు ఇవ్వని చెప్పి మనం దాన్ని ప్రార్థన చేసినట్లయితే ఈ రోజు నుంచి మనం కానీ దేవుడి సన్నిధిలో ఇదిగో ఆయన యొక్క నీడలో విస్తరించాలని మనం కానీ ఆశపడినట్లయితే దేవుడు మనలను ఆయన సన్నిధిలో ఇదిగో ఇక మీద మనల్ని గొప్పవారిగా దేవుడు దినదినము అభివృద్ధి పరుస్తూ అధిక ఆయుష్తో మనల్ని నింపుటకు దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. ఆ విధంగా మనందరూ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం బట్టి దేవుడి సన్నిధిలో మనం కొనసాగుటకు ఇదిగో దేవుడి కొరకు మనం జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించుగాక. సమయంలో మనందరూ కూడా ఒక తన నుంచి కలుగుతున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దాంతో ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ఎవరైతే ఇంతవరకు మన జీవితము ఒకవేళ ఐగుప్తు నీడలో మనం ఉన్నట్లయితే మన జీవితాన్ని మనం పరీక్షించుకొని ప్రభా నా జీవితాన్ని మార్చుతండి, ప్రభా నీ నీడలోకి నేను రావాలని ఆశపడుతున్నాను, ఇదిగో ప్రభా నీవు ఇచ్చేటువంటి భద్రతను నేను ఇదిగో ఈ లోకంలో నేను అనుభవించాలని ఆశపడుతూ ఉంటున్నాను, ఇదిగో తల్లి నీవు ఇచ్చేటువంటి ఆధిక్యతను నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను అని చెప్పి ఈ సమయంలో ఎవరైనా నిర్ణయం తీసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉంటున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా స్థుతులకు పాత్రుడా, మా రక్షక, మా గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఎదుగునైనా సమయంలో తండ్రి ప్రభా ఒకవేళ లోకపు చిరుపు లోకపు ఆశలతో నాయన లోకపు వైపు చూస్తున్నాయన ఇగో తండ్రి లోకంలో జీవిస్తున్నట్లయితే తండ్రి ఇగో తండ్రి మమ్మల్ని మేము పరిశుభ్రపరుచుకొని తండ్రి ఇగో తండ్రి మీ కొరకు జీవించేటువంటి జీవితంలో ఇగో తండ్రి మీ నీడలో తండ్రి జీవించేటువంటి జీవితంలో మనం వేడుకుంటున్నాము. ఆ విధంగా తండ్రి ఆ హృదయములను మార్చమని వేడుకుంటున్నాం రాజా. ఇదిగో తండ్రి మాకు కావలసినటువంటి తండ్రి దీర్ఘాయువుతో తండ్రి మేమందరం మనం నింపబడలాగా సహాయం చేయమని తండ్రి ఇదిగో తండ్రి మీ సన్నిధి మాతో కూడా వచ్చి నడిపించమని కూడినటువంటి ప్రతి వేడుకను తండ్రి కావలసినటువంటి ఆత్మ నడిపింపు మీరు అనుగ్రహించి ఇదిగో తండ్రి ప్రభావ మీ యొక్క నీడలో విశ్రమించేటువంటి భాగ్యము ప్రతి బిడ్డను మీరు అనుగ్రహించమని సదా మీ సన్నిధిని మీతో మాతో కూడా వచ్చి నడిపిస్తారని మీ ప్రేమ మనుషులు నాయన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో